అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. బీఎస్సీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ పక్షనేత కూనంనేని, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు బీఎస్సీ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రవీణ్, ఇప్పటికే శాసనసభ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కూడా బీఎస్సీ సమావేశం కూడా ప్రారంభమైంది. బీఎస్సీ సమావేశంలో మాత్రం రేపటి నుంచి జరిగే బిజినెస్కు సంబంధించిన అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకే లగచర్ల ఘటన ఏదైతే లగచర్ల ఘటన పైన కూడా ఆ శాసనసభలో చర్చించే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే పట్టుబడుతుంది. దీంతో పాటుగా శాసనసభ సమావేశాలు ఎన్ని రోజుల పాటు కూడా నిర్వహించాలనే దానిపైన కూడా బీఎస్సీలో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఆ తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం దాదాపు నెల రోజుల పాటు కూడా తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా పట్టుబడుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ, సిపిఐకి సంబంధించిన పార్టీలు మాత్రం సమావేశాలు మాత్రం ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపైన కూడా ఆ బీఎస్సీలో తెలుపుతారు అనే దానిపైన కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత అయితే రావాల్సిన అవకాశం ఉంది. దీంతో పాటుగా శాసనసభలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పైన కూడా ప్రతినిత్యం కూడా 7 లక్షల కోట్ల రూపాయలు కూడా అపోయిందని చెప్పేసి కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా స్పీకర్ కూడా కోరిన ఆ నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే ఆర్బీఐ ఒక పక్క లెక్కలు తెలిపింది. ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం మాత్రం దాదాపు రాష్ట్రంలో మాత్రం 3 లక్షల కోట్ల పైగా మాత్రమే అప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక పక్క ఆర్బీఐ చెప్తుంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మాత్రం వీటన్నిటిని కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక పక్క బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వం పైన కూడా విమర్శల అస్త్రాలు కూడా గుప్పిస్తుంది. కాబట్టి ఎలాంటి అంశాలపైన ఏ రోజు ఏ బిజినెస్ ఉండబోతుంది, ఏ అంశాలపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా ఈ బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటారని దానిపైన కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఈ శనివారం వరకు మాత్రం తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి బీఎస్సీ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఇలాంటి అంశాలపైన కూడా చర్చించారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్వేత, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.